ప్రస్తుతం రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ మీద చేస్తున్న విమర్శలు చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒకటే చెప్తున్నాడు, ఎలక్షన్ కమిషను బీజేపీకి చాలా అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంది. సో దీనివల్లే మోడీ గారు కూడా ఇప్పుడు పీఎం అయ్యారు, లేదు అంటే పీఎం అయ్యేవాళ్ళు కాదు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆయన కొన్ని స్టేట్స్లో కొన్ని ఉదాహరణలు తీసుకొచ్చాడు. ఇది కర్ణాటకలో చూసుకుంటే అంట మరి ఒక వ్యక్తి ఒకే నియోజకవర్గంలో 4 చోట్ల ఓట్లు వేసాడంట. సో ఈ విధంగా మరి కర్ణాటకలోనే ఒక్క చోట ఇలా జరిగితే మరి దేశం మొత్తంలో ఇలా ఎన్నిసార్లు జరుగుండిద్ది ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకో విషయం ఏంది, మనకి మహారాష్ట్ర అదేవిధంగా హర్యానాలో సో వీటిలో కూడా చూసుకుంటే మరి కొత్తగా ఇది ఫస్ట్ ఆడ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి, దాని తర్వాత వచ్చేసరికి లోక్సభ ఎలక్షన్స్. అసెంబ్లీ ఎలక్షన్స్లోనేమో కాంగ్రెస్కి మంచిగా ఓట్లు వస్తే దాని తర్వాత వచ్చేసరికి మరి బీజేపీకి అనుకూలంగా వచ్చినాయి. సో మరి ఇక్కడ ఈ రకంగా రిజల్ట్ రావడానికి మరి కొత్తగా ఒక 1 కోటి మంది వరకు కొత్త ఓటర్లు వచ్చారు. మరి వీళ్ళందరూ కూడా ఎలా పుట్టుకొచ్చారు అని ఒక క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటు మరి ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ చూస్తే అప్పుడు ఒకలాగా వచ్చింది మాకు, మరి దీని తర్వాత మరి నార్మల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మరి మొత్తం కూడా డిఫరెంట్గా అయిపోయింది. మరి దీని అంతటికీ కారణం ఏంది, మరి దీని గురించి సీసీ ఫుటేజ్లు ఇవ్వంటేనేమో ఎలక్షన్ కమిషన్ మాకు ఇవ్వట్లేదు, మరి ఈ తప్పులు ఎలా జరిగినాయి అంటేనేమో అవి కూడా చెప్పట్లేదు, ఓటర్ల జాబితా లిస్ట్ ఇవ్వమంటేనేమో అవి కూడా ఇవ్వట్లేదు, మరి సంథింగ్ ఏదో జరుగుతుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అయితే మాట్లాడుతున్నారు. అయితే మరి ఇదే కాంగ్రెస్కి ఎప్పుడు కూడా మరి వాళ్ళ విధానాలని ఎండగట్టే శశి థరూర్ గారు కూడా మరి ఇప్పుడు దీని గురించి సానుకూలంగా స్పందించారు. ఆయన ఏమన్నారు, మరి ఇప్పుడు అటువంటి ఏదైనా సరే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినాయి అంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఉండిద్ది. ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు కూడా ఈ డౌట్లు చాలా ఉంటాయి. అందుకని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ 2 పార్టీల మధ్య కూడా మరి ఈక్వల్గా వ్యవహరించి సో ఏవైతే ఈ డౌట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉందని చెప్పేసి ఆయన కూడా మాట్లాడటం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా మరి చూశారు కదా ఇదంతా కూడా, మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.